ఏపీ పోలీసులకు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాక్ ఇచ్చారు. ఈ రోజు సైతం ఆయన విచారణకు హాజరు కాలేదు. కొద్ది రోజుల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని సైతం సూచించారు. అయితే రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు ఆర్జీవీ. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కుటుంబాలపై రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫోటోలు మార్ఫింగ్లు చేసి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా ఓ టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుకు రావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించారు. అయితే తనకు 4 రోజుల సమయం కావాలని కోరారు ఆర్జీవీ. అయితే పోలీసులు 6 రోజుల సమయం ఇచ్చారు. ఆ గడువు నేటితో ముగిసింది. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం విచారణకు హాజరు కాలేదు. మరోసారి ముఖం చాటేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో చంద్రబాబును ఎండగట్టారు రామ్ గోపాల్ వర్మ. ఒకవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమాలు తీసుకుని, ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను టార్గెట్ చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై వచ్చిన ఫిర్యాదుతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఆర్జీవీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అయితే విచారణకు హాజరైన క్రమంలో తనను అరెస్టు చేస్తారని రామ్ గోపాల్ వర్మ అనుమానంతో ఉన్నారు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన క్రమంలో రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను రద్దు చేయాలని, తనను అరెస్టు చేయకుండా నియంత్రించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందుకు కోర్టు తిరస్కరించింది. అరెస్టు నియంత్రించే పని చేయలేమని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని తేల్చేసింది. అవసరమైతే బెయిల్ పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. అదే సమయంలో విచారణకు వెళ్లాల్సిన రామ్ గోపాల్ వర్మ తనకు 4 రోజుల సమయం కావాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు 6 రోజుల పాటు సమయం ఇచ్చారు. ఆ గడువు నేటితో ముగిసింది. ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు కూడా గైర్హాజరయ్యారు ఆయన. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో పోలీసులు ఇచ్చిన గడువు కూడా ముగిసినా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో రామ్ గోపాల్ వర్మను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇటువంటి సమయంలో హైకోర్టు ఇచ్చే ఆదేశాల గురించి అంతా ఎదురు చూస్తున్నారు.